హైదరాబాద్ ఓల్డ్ హఫీజ్పేటకు సంబంధించిన ఇంకొక బ్రేకింగ్. హైదరాబాద్ ఓల్డ్ హఫీజ్పేట్ సాయినగర్ యూత్ కాలనీలో ఇల్లు డ్రైనేజ్ నీళ్లతో నిండిపోయాయి. నాలా మీద అక్రమ నిర్మాణాలు చేయడంతో ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నాలా మీద నిర్మాణాలు చేస్తున్నారు. 2013లోనే జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశామని చెప్పారు స్థానికులు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి సుజాత అందిస్తారు. ఎస్ సుజాత. ఓల్డ్ హఫీజ్పేట్ సాయినగర్ యూత్ కాలనీలో గత 3 నెలల నుంచి డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సమస్య అంటే అంతా ఇంత కాదు, అంటే నడవడానికి కూడా వీళ్ళు ఇక్కడ పట్టల్లో మట్టిని వేసి ఇదే దారిగా చేసుకున్నారు. వెనక నుంచి చూస్తే మొత్తం మీకు డ్రైనేజ్ వాటర్ కనిపిస్తుంది. దాదాపు 3 ఇళ్ల వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సమస్యని పరిష్కరించడానికి అధికారులు రావడం లేదని చెప్తున్నారు. అసలుకి ఎంత సమస్య ఉంది అనేది మీకు విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అధికారులు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఒకసారి మాట్లాడదాం. అధికారులకు ఏమని కంప్లైంట్? మ్యామ్, ఇది ఇప్పుడు నుంచి కాదు, 3 months నుంచి ఉంది. ఇంత గలీజ్గా మా ఇంటి ముందు మాది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటాడు. ఇంత గలీజ్గా స్మెల్ వస్తుందంటే మాస్కిటోస్ వస్తుంది డైలీ. ఇంకా ఇంటి పక్కన మంజీరా లైన్లో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. సేమ్ స్మెల్ కూడా, ఈ స్మెల్ మొత్తం మంజీరా పైప్ లైన్లో తాగడానికి నీళ్ళు వస్తుంది కదా, దానిలో కూడా స్మెల్ వస్తుంది గలీజ్గా. ఇప్పుడు ఏం చేయాలి మనం? 3 months నుంచి మనం కంప్లైంట్ ఇస్తున్నాం. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి ఇచ్చినాం, ఎమ్మెల్యే గాంధీ గారికి ఇచ్చినాం, లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. దీనికోసం ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. కొంచెం జల్దీగా వచ్చేసి ఇది క్లియర్ చేసేస్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. మొత్తం మీరు లేడీస్, చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, చిన్నవాటికి పెద్దవాటికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అసలుకి ఎలా వెళ్ళగలుగుతుంది? ఏం చేయాలి? మజ్బూరు ఎవరు పట్టించుంటలేరు మా దగ్గర. 3 నెలలు చాలా ప్రాబ్లం అవుతున్నది. వాటర్ మంచిగా నీళ్ళు వస్తున్నాయి. మేము ఎట్లా ఉండాలి? ఒక్కసారి వీళ్ళ బాధ వినండి సిఎంసీ అధికారులారా. వీళ్ళు తాగేటువంటి నీళ్లు కూడా డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతుంది. ఆ నీళ్లు తాగాలి అంటే నిల్చోవాలంటేనే 2 నిమిషాలు ఇంత వాసన వస్తుంది. మరి తాగే నీళ్ళల్లో డ్రైనేజ్ కలుస్తుంది అని అంటే అది ఎంత దుర్మార్గం అంటే అది మీకు ఎందుకు అర్థం అవ్వడం లేదు? ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ సమస్యకి సొల్యూషన్ ఇవ్వండి. డ్రైనేజ్ వాటర్ని వెంటనే క్లియర్ చేసి వీళ్ళకి సమస్య సొల్యూషన్ చేయండి అని చెప్పేసి బిగ్ టీవీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, ఓల్డ్ హఫీజ్పేట్. ఎస్, థ్యాంక్ యూ సుజాత. అసలు ఎంత బాధాకరం అంటే అక్కడ నిజంగా మనుషులు బతుకుతారా అనిపిస్తుంది. డ్రైనేజీ నీళ్లు మొత్తం కలిసిపోయినాయి. అంటే చూడడానికి మనం చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ఆ డ్రైనేజ్ అని అంటే ఆ డ్రైనేజ్ వాటర్ మంచి నీళ్ళలో కలిసిపోతున్నాయంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు అక్కడ. అది కూడా హైదరాబాద్ సిటీలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఊహించలేకుండా ఉన్నాం. సో కొంతమంది చేసిన తప్పుడు వాళ్ళ పని వల్ల కాలనీ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. నాలాలను ఆక్రమించి ఇష్టం వచ్చినట్టు వరద నీటి ఫ్లోటింగ్ వెళ్లకుండా ఈ విధంగా కట్టేయడం వల్ల వీళ్ళు నరకం అనిపిస్తున్నారు.